అయితే బాబు షర్మిల వెనకుండే మొత్తం నడిపిస్తున్నారు తెలంగాణ నుంచి. అసలు ఆవిడ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడే మొత్తం వెనకున్నారు అంటున్నారు. అసలు షర్మిల చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. మా ఉమ్, మేమందరం స్టార్ క్యాంపెయినర్స్. మేమందరం వచ్చేసి మేము వీళ్ళందరికంటే చంద్రబాబు ఎక్కడి నుండి వచ్చాడు? కాంగ్రెస్ వాడు కాదా? ఉమ్, జగన్ ఎక్కడి నుండి వచ్చాడు? 2009లో కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేసింది. ఉమ్. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ అనే పురంధేశ్వరి గారు కూడా వటవృక్షానికి కాంగ్రెస్ నుంచే, బీజేపీ అధ్యక్షురాలు కూడా. బీజేపీ అధ్యక్షులు బీజేపీ ఏమో అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కాంగ్రెస్ నుంచే అంటున్నా. కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ కాంగ్రెసే. చిరంజీవి కాబట్టి గారు కాంగ్రెసే. ఒకరు ఒకరు చెప్తే నేర్చుకోవాల్సినంత పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుందా? 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఉమ్, ఎంతో మందిని వచ్చేసి నాయకులు తయారు చేసిన పార్టీ. మా నుండి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళ నుండి మాకు వచ్చేసి వాళ్ళు స్క్రిప్ట్ రాసి వాళ్ళ ఏంది వాళ్ళు రాసేది? మేము అందరి స్క్రిప్ట్ మేము రాసే వాళ్ళం వచ్చేసేసి ఉమ్. ఎవరది మాకు వాళ్ళు నేర్పేది ఏంది? మరి ఏంటండి కాబట్టి లక్ష్యం వాళ్ళకి ఏంటి ఇప్పుడు ముందుకు వెళ్ళడం? ఆవిడ వెనక మీరంతా ఏమో ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తులసిరెడ్డి గారి రూపంలో తప్పితే ఇంకెక్కడ కనబడట్లేదని. సరే ఇప్పుడు విస్తరించుకుంటుంది తులసిరెడ్డి గారితో పాటుగా. ఆ నిలబడిన వ్యక్తులుగా మీరంతా ఉన్నారు. పాత వాళ్ళంతా వస్తారా? కేవీపీ గారు కనబడ్డారు, మొన్న రఘువీరారెడ్డి గారు కనబడ్డారు, ఉండవల్లి అరుణ్ కుమార్ అవును. గారు కానీ, లేదంటే వీళ్ళందరూ వస్తారంటారా? బొత్స సత్యనారాయణ గారు అమ్మా, కానీ. ఇప్పుడు ఇది యాజువల్ గా వచ్చేసి ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇప్పటికే చాలా మంది టచ్ లోకి వచ్చారు. ఇంకా కొంత టీడీపీ వైకాపా టికెట్ల కోసము ఇంకా కొంత వర్క్ జరుగుతుంది. కాబట్టి రోజు రోజు రాబో రోజుల్లో ఈ చేరే వాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుంది. పోనీ చేరే వాళ్ళతోనే కాదు, మా ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు నాయకులు వచ్చేసి ఏముంది, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు పెద్ద నాయకుడు బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. పెద్ద నాయకుడు ఓడిపోతాడు, చిన్న నాయకుడు గెలుస్తాడు. మనము చరిత్ర చూసాం కదా. 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పెద్ద పెద్ద హేమాహేమిలే ఓడిపోవడం జరిగింది. అవును. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయింది. 89లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు. 2014లో రాజశే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి ఓడిపోయింది. 2014లో విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు 83లో ఓడిపోయినాడు చంద్రగిరిలో. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినాడు. కేసీఆర్ ఓడిపోయినోడే. వాజ్పేయి ఓడిపోయినోడే. ఏ మొత్తం వచ్చేసి ఇప్పుడు నాయకులు అనేది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఆ జయాపజయాలు వచ్చేసి నాయకుల మీద ఏమి ఉండవు. నాయకుడు కొంతవరకు పాత్ర అంతే తప్ప ప్రజల్లో మార్పు. ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితం వరకు ఒక సీన్ ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కొంతవరకు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్ వేవ్ కనపడింది. తెలంగాణ మీద మరింత వచ్చింది. తెలంగాణలో గెలిచిన తర్వాత అటు కర్ణాటక, తెలంగాణ, ఈ రోజు ఆంధ్రలో పరిస్థితి ఏంటంటే మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఏపీ అనే ఒక మూడు వచ్చేసింది ప్రజలకు. అది 10 ఏళ్ళు దాటిపోయింది కదా. విభజన ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విభజన అంశం పక్కన పెట్టినా 94 నుంచి 2004 వరకు అధికారం లేదు 10 ఏళ్ళు అప్పుడు కూడా. ఇది చాలా మంది వచ్చేసి దీన్ని మర్చిపోతున్నారు, ఏదో కాంగ్రెస్ ఏమీ లేదని. గతంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో లేని సందర్భం ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు అధికారం లేదు. కానీ 2004లో నుండి 2014 వరకు మళ్ళీ కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నది 10 ఏళ్ళు మళ్ళా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో లేదు, మళ్ళా 10 ఏళ్ళు అధికారంలోకి వస్తుంది. అయితే అవును, అవును, సరే అలాగే అనుకుందామండి. అంటే అధికారంలోకి రావడానికి ఆల్మోస్ట్ అక్కడ అవకాశాలు ఉన్నాయంటారు కాంగ్రెస్ లో, మీరు ఏపీలో. ఉన్నాయేమో.